ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకుంటినా అవి లెక్కకు మించియున్నవి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ గొప్ప వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడైన దావీదు దేవుడు తన ఎడల చేసిన గొప్ప అద్భుత కార్యములను ఈ విధంగా వివరిస్తున్నాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి అని దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడండి దావీదు భక్తుడు. ప్రియులారా, ఈనాడు మనమనుకుంటాము శారీరకంగా మన కుటుంబాలలో, మన పిల్లల జీవితాలలో మేలులు జరిగితేనే, ఆశీర్వాదములు ఉంటేనే దేవుని అద్భుత కార్యాలు అని అనుకుంటాము కదా. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా వివాహంలో సహాయం చేశాడు, నాకు చక్కటి సంతానం ఇచ్చాడు, నాకు మంచి గృహాన్నిచ్చాడు అని ఇలా భౌతికపరమైన మేలులను బట్టి ఆనందిస్తాము. మా ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, మా బిడ్డల భవిష్యత్తును దీవించాడు అని అనేకులకు దేవుడు చేసిన కార్యాలను చెబుతాము. మంచిదేనండి. కానీ ఆత్మీయ మేలులను గూర్చి ఏమాత్రం ఆలోచించని వారిమిగా ఉంటున్నాము. ఆ దేవుడు చేసిన రక్షణ కార్యాలను, మనకిచ్చిన పాపక్షమాపణను గూర్చి ఇతరులతో పంచుకోలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన నిజమైన ఆశ్చర్య కార్యం మన జీవితంలో ఏమిటో తెలుసా? పాపంతో నిండుకొని ఉన్న మనలను నీతిమంతులుగా మార్చినాడు, నిత్య నరకం నుండి తప్పించినాడు. ప్రియులారా, ఈనాడు ఈ లోకాన్ని విడిచిపెడితే గొప్ప పరలోకానికి, దేవుని రాజ్యానికి వెళ్తామన్న నమ్మకం మనకుంటుంది. కానీ ఇలాంటి నిరీక్షణ, ఆనందం లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. పాపక్షమాపణ అంటే తెలియని వారు ఎంతో మంది ఉన్నారు కదా. ప్రియులారా, ఈనాడు మనం దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను భయభక్తులతో సేవిస్తూ దేవునికి ఇష్టమైన కార్యములను జరిగించే మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులను జరిగిస్తాడండి. మన అక్కరలు, మన కొరతలు, ఈనాడు మనకు కావలసినవేవో మనం అడగక మునిపే ఆ దేవునికి తెలుసు. కాబట్టి ముందుగా మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవునిని సేవిస్తే దేవుడు తప్పకుండా మన ఎడల అద్భుత కార్యములను జరిగిస్తాడు. మన ఎడల దేవుని యొక్క తలంపులు బహువిస్తారములండి. ప్రియులారా, వాస్తవానికి ఆలోచించండి. మనము పుట్టినది మొదలుకొని దేవుడు ఎన్ని అద్భుత కార్యాలను జరిగించాడో కదా మన జీవితంలో. ఈనాడు ఎవరైనా చెప్పగలుగుతారా దేవుడు నా జీవితంలో ఎలాంటి కార్యము చెయ్యలేదని? ప్రియులారా, మన దేవుడు తన బిడ్డలమైన మన జీవితాలలో లెక్కకు మించిన అద్భుతాలను చేశాడు, చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు గారు దేవునిని స్తుతిస్తూ ఉండేవాడు. తన జీవితంలో దేవునిని మాత్రమే గనపరచడం అలవాటుగా చేసుకున్నాడు. ప్రతి కష్టంలో, బాధలో, వ్యాధిలో, నిందలు, అవమానాలలో దేవుణ్ణి స్తుతించడం ఆపలేదండి. గొర్రెల కాపరిగా ఉంటూ ఒకవైపు గొర్రెలను కాచుకుంటూ కూడా తన స్థితిని మార్చమని దేవునికి మొరుపెట్టేవాడేమో కదా. ప్రియులారా, దేవుని సహాయం కొరకు ఓపికతో, సహనంతో ఆయన అద్భుత కార్యాల కొరకు కనిపెట్టుకొని జీవించినాడు. లెక్కలేనన్ని అపాయములు తనను చుట్టూ ముట్టినను ప్రాణభయంతో ఎవరిని ఆశ్రయించాలో తెలియక కొండలలో, గుట్టలలో తలదాచుకుంటూ భయంగా జీవిస్తున్న దావీదు గారు ఎరిగినాడండి దేవుడు మాత్రమే తనకు సహాయకుడని, ఆయన తన భక్తుల ఎడల అద్భుత కార్యాలను చేసేవాడని దావీదు గుర్తించినాడు. దేవుని సన్నిధిలో చేరి తన ఆపదలు, తనకొచ్చిన కష్టాలు, వాటన్నిటి విషయమై ప్రార్థించేవాడు. అవి తీరేంతవరకు దేవుని పాదాలను, ఆయన సన్నిధిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పరలోకపు తండ్రి ఈనాడు నా జీవితంలో కూడా తన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు.
ఎప్పుడంటే దావీదు గారి వలె కష్టంలో, వ్యాధిలో, బాధలో, నిందలు, అవమానాల మధ్య, శ్రమలలో ఉన్నప్పుడు దేవునిని స్తుతించే వారిమిగా మనముండాలి. నా దేవుడు నా స్థితిని మార్చుతాడు అన్న విశ్వాసంతో జీవించాలి. పట్టుదల కలిగి విసుగక నిత్యము ప్రార్థించాలండి. ప్రియులారా, లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు ఈనాడు మనం పొందుకోవాలంటే దేవునికి ఇష్టలంగా బ్రతకాలి, యథార్థవంతులంగా ప్రవర్తించాలి, దేవునినే దిక్కుగా, ఆధారంగా, ఆశ్రయంగా చేసుకొని మొరపెట్టాలి. నీ ఉద్యోగ స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సహోద్యోగుల మధ్య నిన్ను హెచ్చిస్తాడు. ఆత్మీయంగా నిన్ను, నీ కుటుంబాన్ని బలపరుచుతాడు. ఆర్థికంగా నిన్ను గొప్ప చేస్తాడు. అనేకులకు అప్పిచ్చే స్థాయిలో నిన్ను నిలబెడతాడు. ఆ దేవుడు నీ జీవితంలో పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేసేవాడండి. ఆ దేవుడు ఒక్కడే ఈ లోకంలో తన్ను సేవించే బిడ్డల ఎడల మహా ఆశ్చర్య కార్యములు చెయ్యగలడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీ జీవితంలో కూడా దేవుని యొక్క లెక్కకు మించిన కార్యములను పొందుకోవాలంటే ప్రార్థించు. నీ స్థితి గురించి దేవునికి మొరపెట్టు. తప్పకుండా ఆయన నీ పట్ల ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, లెక్కకు మించిన కార్యాలు చేసే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. మనం లెక్క పెట్టాలంటే మన వల్ల కాదు. అన్ని గొప్ప కార్యాలు మన దేవుడు మాత్రమే చేస్తాడు. కాబట్టి అలాంటి దేవునిని నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు. నీ హృదయంలో చేర్చుకొని సొంత రక్షకునిగా అంగీకరించి భక్తి శ్రద్ధలతో జీవించితే తప్పకుండా నీ జీవితాన్ని వెలిగిస్తాడు. నీ కుటుంబంలో మేలులు జరిగిస్తాడు. అద్భుత ఆశ్చర్య కార్యముల చేత నిన్ను తృప్తిపరచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. ఈ దినమును చూచే కృపనిచ్చారు, సజీవ లెక్కలో ఉంచినారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిన్ను నమ్మిన నీ బిడ్డల జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడోగా, అద్భుతములు చేసే దేవుడోగా, లెక్కకు మించిన మేలుల చేత తృప్తిపరిచే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ఎడల మీరు జరిగిస్తూ వస్తున్న గొప్ప కార్యములను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ మేలుల చేత మేము తృప్తి పొందే కృపను మాకు అనుగ్రహించండి. ఆత్మీయ మేలుల చేత మేము ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి. నిత్యము మీకు ప్రార్థిస్తూ ప్రతి పరిస్థితి విషయమై మీపై ఆధారపడుతూ మీ యొద్ద నుండి మహా ఆశ్చర్య కార్యములను పొందుకునే ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అడుగక మునుపే మా అక్కరలు ఎరిగి ఉన్న దేవుడోగా, మాకు సహాయం చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మేము మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే వారిమిగా, పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి. నిత్యము మిమ్మునే సేవిస్తూ, మిమ్మునే వెంబడిస్తూ మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. వారి పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయమని, అపాయాలు, ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల నుండి రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం విషయమై ప్రయత్నిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి, సహోదరులు మీరు దీవించండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి.
మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే బిడ్డల్ని దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క నిర్మాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, ఈనాడు కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోకుండా వాటిని సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధించబడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే బలమైన కార్యములను జరిగించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చేయండి. కుటుంబాలలో ఎదురయ్యే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి సేవలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరే దూరపరచమని, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాతాలతోటి, తప్పుడు కేసుల్ని బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారు చేసే పనులలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు తండ్రి, అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ మీరే క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఈ దినమున ఎందరైతే డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని, వారి కోరిక మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టాన్ని, బాధను సంపూర్ణంగా దూరపరచండి. ప్రతి ఒక్కరి విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా,
భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంవత్సరం చివరి దినములలో మేముంటున్నాము దేవా. మీ కాపుదల భద్రతలో 11 నెలలు మమ్మను కాపాడినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీ చిత్తమైతే నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఆత్మానుసారమైన జీవితాలను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీ యందు భయం భక్తి కలిగి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి పనులను, వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. నాయన, వ్యవసాయం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి ప్రవ్వా. బిడ్డలకన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కుటుంబాలలో రక్షణ లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో, చెడు కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, అలాంటి వారందరినీ కూడా మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ, మంచి హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయండి ప్రవ్వా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.